కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. కూటమి ప్రభుత్వం రాకతో విద్యా వ్యవస్థలో మార్పులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎంపీ పుట్ట మహేష్ కుమార్. మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం, యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాకతో విద్యా వ్యవస్థలో మార్పులు, నో అడ్మిషన్లో బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలను తెచ్చారు. ఇది మరింతగా పెరగాలి, విద్యాశాఖ కఠినంగా ఉంటుందని చెప్పారు. అయినా లోకేష్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత చదువులు అద్భుతంగా ఉంటాయి. దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విలువైన పనులు పూర్తి కాలేదు. 21,151 స్కూల్స్ లో బెంచీలు కూడా లేవు. ఇంకో పక్క మీరు చూస్తే వాళ్ళ హయాంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 8% తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నా, ఇటీవల మినిస్టర్ గారు నో సీట్స్ బోర్డు కూడా స్కూల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అడ్మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయని బోర్డులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వ స్కూల్ కి డిమాండ్ పెరగాలి. ప్రైవేట్ స్కూల్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు. ఈ రెండు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? నాయకత్వం లేదు. అలాంటి నాయకత్వం ఈ రోజు మీకు హెచ్ఆర్డి మినిస్టర్ ద్వారా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే అడిగాను ఆయన్ని, మీరు ఏ శాఖ తీసుకుంటారంటే పార్టీ పని కూడా చేయాలి. ఏ శాఖ తీసుకుంటారంటే నేను పిల్లల జీవితాలు బాగు చేయడం కోసం విద్యా శాఖ తీసుకుంటానంటే, ఇది సవాళ్లు ఉంటాయి, సిద్ధమా అంటే చేస్తానని ఈ శాఖ తీసుకున్న వ్యక్తి లోకేష్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆయనకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైమరీ విద్య ఫౌండేషన్, పిల్లల భవిష్యత్తుకి ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉంటే పై చదువులు సుజావుగా జరుగుతాయి. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కు పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్ రౌండ్ గా తిరుగుతా ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే, నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. మాటలు చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10th నుంచి ఇంటర్మీడియట్ లో 2 ఏళ్లు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు, అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్ కి వెళ్ళాడు. ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ గవర్నమెంట్ లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజర్ ఈ రోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రైమరీలో నెంబర్ 1 గా ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ గాని, హైయర్ ఎడ్యుకేషన్ గాని మనం ముందుకు తీసుకుపోవాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్లాలి. దీనికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లోని మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తో కలిసి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత అలైన్మెంట్ ప్రకారం ఆర్ఆర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోడ్ ఉందని చెప్పి అగ్గుకోవాలి, అట్లా ఎన్నో రకాల అక్రమాలు జరిగాయి. అప్పుడు కూడా
ఆధ్వర్యంలో జరిగినటువంటి. మళ్ళీ ఇప్పుడు రింగ్ రోడ్ అనేది ఒక రింగ్ మాదిరిగా అధికారులు మంచి తయారు చేసింది. దాన్ని డెవలప్ చేస్తే అయిపోయింది. తిరుమల రింగ్ రోడ్ చుట్టూ టోటల్ గా దాదాపు 10 జిల్లాల్లో విస్తరించినటువంటి ఆ తిరుమల అనేది మంచిది. ఇంటర్నల్ గా అనుసంధానం అవుతుంది హైదరాబాద్ రవాణా వ్యవస్థ కానీ అన్ని రకాలు. కానీ మార్చడమే బాలేదు. దాదాపు 500-600 మంది రైతులు నష్టపోయింది పాత పద్ధతి. ఇవాళ 1700 మంది రైతులు అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం తినాలి, వాళ్ళ బతికి ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ జీవితాలు తారుమారైపోతుంది. వేలాది మంది కుటుంబాలు రోడ్లు పడుతుంది. ఇంకా దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకు అనవసరంగా కావలిస్తే ఇంకా ఇన్నర్ రోడ్స్ చేసుకోవచ్చు, ఇన్నర్ రోడ్ పెద్దగా చేసుకోవచ్చు, ఎయిర్పోర్ట్స్ మనం పెట్టుకోవచ్చు, డ్రై పోర్ట్స్ పెట్టుకోవచ్చు, ఫార్మాసిటీ దగ్గర డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేది అన్ని ఇండస్ట్రీస్ కు చాలా అనువైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ భూకంపాలు ప్రపంచంలో వచ్చినాయి, ఇక్కడ చాలా తక్కువ. అందుకే గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడ వచ్చినాయి. కనుక ఈ ప్రాంతాన్ని అనేక రకాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కానీ రైతులను నష్టపోయి రైతుల గోస చూసి మార్చి అలైన్మెంట్ మార్చి తక్కువ కెపాసిటీ గవర్నమెంట్ ల్యాండ్ లో పోతూ తక్కువ మంది రైతులు నష్టపోయేట్టున్నారు. కానీ ఇంకా మీరు ఎక్కువ మంది రైతులను నష్టపోయేటట్టుంటే వాళ్ళకు రోడ్ల మీద పడతారు. దాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోండి. ప్రజలు ఏమనుకుంటారో ఆలోచన చేయండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎక్కడ పోతుంది ప్రభుత్వాలు? తిరుగుబాటు కాకముందే, తిరుగుబాటు ప్రజలు తిరగబడకముందే అప్రమత్తం. ఇప్పటికే అంగన్వాడీలు తిరగబడుతున్నారు, రైతులు తిరగబడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు తిరగబడుతున్నారు. ఒక్కరా ఇద్దరా? విద్యార్థులు ఎప్పుడు బతుకుంటారో తెలియదు. రైతులు ప్రతి రైతు ఏడుస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఇది రింగ్ రోడ్ మీద అనేక రకాలుగా వేస్తే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదో రాష్ట్రంలో అందరూ శ్రీలంకలో అయింది తిరుగుబాటు అయింది చెప్పి, మొన్న నేపాల్లో అయింది. నేపాల్ మాదిరిగా ఎక్కడో ఫిలిప్పీన్స్ లో ఎక్కడో స్టార్ట్ అయిందండి. అంటే ఒక ట్రెండ్ అవుతుంటది. ఒక ట్రెండ్, ఒక విమానం మూలంగానే అక్కడక్కడ విమానాలు అట్లా, ఒక బస్ అంటే అట్లా. ఇప్పుడు ఒక దేశంలో అది నడుస్తుంది అనమాట, వాస్తుల దోషం టైప్. అది ఒక దేశంలో చూసి ఇంకో దేశం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఇండియాలో రాష్ట్రాలను తిరుగుబడలే, కానీ రాష్ట్రాల మీద కూడా తిరుగుబాటు చేసి జనము ప్రభుత్వాలను కింద చేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అది రాకముందే ప్రజా వ్యతిరేక విధానాలు మాని ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇవాళ రేపు ఎవరు నమ్మడు. అబద్ధాలు హామీలు ఇచ్చి ఏదో చెప్తామంటే, మనం ఏదో చేస్తున్నామంటే అన్ని గ్రహిస్తారు ప్రజలు ఎందుకు చేస్తున్నారు. ఇంకా ప్రజలు తిరుగుబాటు కాకముందే, తిరగబడక ముందే, సెక్రటరీని ముట్టడించక ముందే, ఎవరిని ప్రభుత్వాన్ని బయట తిరగకుండా ఎక్కడెక్కడనే ప్రజలందరూ కూడా తరిమకముందే అరే ఇది మంచిగా లేదు పద్ధతి అని చూసి కట్టుకొని బంద్ చేసుకుంటే చాలా మంచిది, మీకే మంచిది. అనవసరం లేని కొత్త తెచ్చిపెట్టుకోవద్దని పాత పద్ధతి ప్రకారం పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఎంపీకి తెలిపారన్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 37 మందికి 17.5 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎంపీ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాదంపుడే ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఎంపీను కలిసి ప్రతిపాదిత రైల్వే గేట్ ఆర్ఓబీ వల్ల పేదల ఇళ్లు కోల్పోతున్న పరిస్థితిని ఎంపీకి వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ రైల్వే అధికారులతో చర్చించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఇవాళ మనకి టొబాకో రైతులకి 70 ఏళ్ళు కంటే ఎక్కువ, ఈసారి 70 ఏళ్ళు ఎప్పుడు లేదు ఆ రేటు. 430 రూపాయలు టొబాకో రైతులకి రేట్ వస్తుంది. అలాగే ఇవాళ మీరందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా 100% ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము.
ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం. అదే రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 1 crore rupees హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం. ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన పనులు ఎన్ని పెట్టామో అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ 74 కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది. ఇవాళ 74 కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది. అలాగే పామ్ ఆయిల్ రైతులకు కూడా ఇవాళ 19,000 రూపాయలు రేట్ వస్తుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. మనము అక్వా కల్చర్ని కూడా మన కంట్రీలోనే అక్వా కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వా ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది, మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము, అలాగే ప్రాన్ కన్జ్యూమ్ చేస్తాం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రమోషన్ చేసుకొని ఫిష్ అక్వా కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. మన లోకేష్ గారు కూడా అందరితో అక్వా ఫార్మర్స్తో కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకుంది. మనము ఇప్పుడు ఉండే ఇష్యూ ఉంది, ఎలాగ సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ గురించి కూడా మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఇంకా అక్వా ఫార్మర్స్ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాం. అలాగే కొల్లేరు ఇష్యూ గురించి కూడా వచ్చే రోజుల్లో ఇవాళ అంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి అలాగే అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లారిటీ సుప్రీంకోర్టు కమిటీకి వెళ్ళింది. వాళ్ళందరూ ఒక్కసారి ఇంకా రివ్యూ చేస్తున్నారు. మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రివ్యూలో ఒక క్లారిటీ వచ్చింది. వచ్చే రోజుల్లో డేటు మనకి హియరింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. హియరింగ్ డేటు వచ్చిన తక్షణమే ఆ హియరింగ్ డేట్లో ఏం అవుట్కమ్ వస్తుందో చూసి ఆ అవుట్కమ్ బట్టి మనము ఎలాగ రియాక్ట్ అవ్వాలి అనేది వర్కౌట్ చేస్తున్నాము. లాయర్లతో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. కొల్లేరు ఇష్యూని ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఒక పని గురించి కూడా ముందుకు వెళ్తున్నాం. అది కూడా వచ్చే రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ హియరింగ్ రావచ్చు అని అనుకుంటున్నాం. ఆ హియరింగ్ వచ్చిన రోజు ఏదైనా ఉన్నా కూడా నేను ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి దాని గురించి క్లారిటీ ఇస్తానని కూడా మీకు తెలుపుతున్నా. అలాగే ఇవాళ చూస్తే పోలవరంలో డిఫెన్స్ నేవీ వాళ్ళది సంబంధించి స్టోరేజ్ డిపో ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం. అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూశాను, ఎవరెవరో కొంతమంది ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడితే మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు. 100% ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడ కానీ ఏ తప్పు కూడా గవర్నమెంట్ తరపున కానీ మా తరపునైనా కానీ ఎమ్మెల్యే తరపునైనా కానీ ఎక్కడ తప్పు చేయట్లేదు. ఇది మంచి ప్రాజెక్ట్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు కలెక్టర్ గారు, మేము, ఎమ్మెల్యే గారు, అలాగే అధికారులు, అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బొరగం గారు, అలాగే అందరూ కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రేపు పెట్టబోతున్నాం. ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్గా వెళ్ళిపోకూడదు. మనము కొత్త సిస్టమ్స్, కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి, NHA రోడ్స్ అయినా కానివ్వండి, అన్ని పక్క ఇది చెందుతుంది. మనం వెనకాలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు, కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఇంకా పాతకాలం లాగానే అందరినీ అట్లనే తీసుకొని పోవాలని మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పాణ్యం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పీపీపీ విధానంపై అవగాహన లేదన్నారు. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలలకు ఖర్చు పెట్టిన నిధుల కన్నా కూటమి ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల కోసం ఇచ్చిన నిధులను వైసీపీ ఇతర పథకాలకు మళ్లించారన్నారు. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానం వల్ల కన్వీనర్ కోట పెరుగుతుందన్నారు. ఇందులో భాగంగా వాళ్ళు చేసిన కార్యక్రమానికి వివరణ ఇస్తూ కూటమి ప్రభుత్వం
ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఏ విధంగా ముందుకు పోతుందని తెలియజేయడానికి మన పాణ్యం నియోజకవర్గ యువ నాయకుడు గౌడ్ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పత్రికా విలేకరు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పార్టీ పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ఎన్వి రామకృష్ణ గారు, మాదన్న గారు, శ్రీనివాసరావు గారు, అందరు పెద్దలు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. నా పైన ఇంత బాధ్యతను అప్పచెప్పి నాకు ఈరోజు ఈ ముఖ్యమైన అంశం ఏదైతే మెడికల్ కాలేజీల గురించి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని క్షుణ్ణంగా వివరించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా టీడీపీ నాయకులందరికీ నేను పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మనకు మీరు మీడియా పత్రికా వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఎందుకంటే మీ పైన 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, మీ పైన ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రజలకు నిజాలను చేరవేసే బాధ్యత మీడియాది. అందుకోసం ఈరోజు వచ్చిన ఈ సోషల్ మీడియాలో కొందరికి ఏదో ఒక మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచురిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. అందుకే క్షుణ్ణంగా ఒక విద్యావంతునిగా నాకు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు నిజాలు చేరవేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో 2019 నుంచి 24 వరకు గత పాలకులు చెప్పుకుంటా ఉన్నారు, మేము 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినామని చెప్పేసి. వాళ్ళకు ఒకటి క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 17 కొత్త మెడికల్ కాలేజీలకు వాళ్ళు ఖర్చు పెట్టాలనుకున్న మొత్తం వ్యయం 8,200 కోట్లు. దానిలో పెట్టింది ఒక 1,400 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి చూసుకుంటే 370 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టినారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 787 కోట్లు ఈ కాలేజెస్ని రివైవ్ చేయడానికి ఇచ్చింది. అంటే మీరే ఒకసారి ఆలోచించండి, ఎవరికి చిత్తశుద్ధి ఉంది పేద ప్రజల ఆరోగ్యం పట్ల, అలాగే పేద విద్యార్థులకు మెడికల్ ఎంబీబీఎస్ కోర్సులు చదువుకోవాలి, లేకపోతే పీజీ కోర్సులకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దానిపైన ఎవరికి ఒక్కసారి ఎవరు వాళ్ళ గురించి సిన్సియర్గా ఆలోచిస్తున్నారు, ప్రజల పక్షాన నిలబడుతున్నారు అనే దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు ఒక జీవో పేపరే చూపించాలనుకుంటున్నాను నేను. ఇది 108 జీవో, అంటే 2023 జూలై 19వ తేదీన దాన్ని ఇవ్వడం జరిగింది ఈ జీవోని. అప్పుడున్నది ముఖ్యమంత్రి జగన్ గారు. ఆ టైంలో ఆయన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమనుందంటే క్లియర్ కట్గా ఈరోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు. ఇందాక చెప్పినట్టు పురుషోత్తం రెడ్డి గారు, వాళ్ళకి అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం మేము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు, ముఖ్యమైన విషయం, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏదైతే అంతవరకు మనం ఏదైతే ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటినీ మనము 85% కన్వీనర్ కోటా అంటారు. కన్వీనర్ కోటా అంటే మెరిట్, కంప్లీట్ మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 50%కి తగ్గించింది వాళ్ళ ప్రభుత్వం. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు చదువు రానోళ్ళు, ఏం అవగాహన లేనోళ్ళు కూడా వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాకతో విద్యా వ్యవస్థలో మార్పులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం, ఎంపీ పుట్ట మహేష్ కుమార్. మెడికల్ కళాశాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం, యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి.